చేసినటువంటి అంగన్వాడీ అక్కలకు, వర్కర్లకు, కార్మికులకు, గ్రామ పంచాయతీ వర్కర్లకు, మరి మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున తెలంగాణ ప్రజాస్వామిక ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ఈరోజు కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. కార్మికులు పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప ఉరి కొయ్యలు, చెరసాలలు విప్లవాన్ని ఆపలేరని నినాదముతో ఆ రోజు శ్రీశ్రీ గారు రాసినటువంటి గేయాలు ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు చేస్తున్న సమ్మెను మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం పరిగణనలో తీసుకొని ప్రజల ఓట్లతో గద్దెకెక్కినటువంటి ప్రభుత్వాలు ప్రజల మాటను పరిగణనలో తీసుకొని పరిపాలనించాలని చెప్పేసి కార్మికులు దర్శకులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి, కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించకుండా మరి ఈ పోలీస్ బలగాలను పెట్టేసేసి మరి ఉద్యమాలను అణిచేస్తూ ఉన్నారు. మరి ఉద్యమాలను అణిచేయడం మూలంగా ఉద్యమం తీవ్రంగా ఉద్యమాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఈరోజు ఢిల్లీలో రైతులు, పంజాబ్ రైతులు మరి ట్రాక్టర్లతో వేలాది మందితో మరి ఈరోజు అక్కడ ర్యాలీలతో పోతూ ఉంటే మరి పోలీస్ బలగాలను దించేసి మరి వారిపై లాఠీ చార్జీలు, వారిపై కేసులు, తప్పుడు కేసులు పెట్టేసేసి ఈ కేంద్ర ప్రభుత్వం అణిచేస్తూ ఉంది. బీజేపీ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక పరిపాలనకు వ్యతిరేకంగా కార్మికులు అందరూ ఐకమత్యంతో పోరాటంలో భాగంగానే మన సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి మరి నమ్ముతూ మేము ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెకు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ మరి అందరికీ పేరు పేరున తెలంగాణ ప్రజాస్వామిక ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తుంది. కార్మికుల ఐక్యత!